నూనెలో వేగుతుంది, గుండ్రంగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి మాలగా వేస్తే ఎంతో ఇష్టం. ఏమిటది? నూనెలో వేగుతుంది, గుండ్రంగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి మాలగా వేస్తే ఎంతో ఇష్టం. ఏమిటది? జవాబు వడ. పిండితో చేస్తారు, నెయ్యితో వేపుతారు. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం. ఏమిటది? పిండితో చేస్తారు, నెయ్యితో వేపుతారు. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం. ఏమిటది? సమాధానం కుడుములు లేదా మోదకాలు. 5 రకాల పదార్థాల కలయిక. అభిషేకంలో నాదే అగ్రతాంబూలం. నేను ఎవరిని? 5 రకాల పదార్థాల కలయిక. అభిషేకంలో నాదే అగ్రతాంబూలం. నేను ఎవరిని? సమాధానం పంచామృతం. మిరియాల ఘాటు, బెల్లం తీపి నీటిలో కలిస్తే దాహాన్ని తీర్చే దైవ ప్రసాదం. ఏమిటది? మిరియాల ఘాటు, బెల్లం తీపి నీళ్ళల్లో కలిస్తే దాహాన్ని తీర్చే దైవ ప్రసాదం. ఏమిటది? సమాధానం పానకం. పసుపు రంగులో ఉంటాను, పుల్ల పుల్లగా నోరూరిస్తాను. ఏ శుభకార్యం జరిగినా నా ప్రసాదంలో నేను ఉండాల్సిందే. ఎవరిని? పసుపు రంగులో ఉంటాను, పుల్ల పుల్లగా నోరూరిస్తాను. ఏ శుభకార్యం జరిగినా ప్రసాదంలో నేను ఉండవలసిందే. ఎవరిని? సమాధానం పులిహోర. పాలు, నెయ్యి, బెల్లం వీటితో కలిసిన తీయని విందు. స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఏమిటది? పాలు, నెయ్యి, బెల్లం వీటితో కలిసిన తీయని విందు. స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఏమిటది? సమాధానం పరమాన్నం లేదా చక్ర పొంగలి. నల్లగా మెరుస్తాను లేదా తెల్లగా ఉంటాను. పోపు తగిలిస్తే గుమగుమలాడుతూ అమ్మవారి ప్రసాదంగా మారుతాను. ఏమిటది? నల్లగా మెరుస్తాను లేదా తెల్లగా ఉంటాను. పోపు తగిలితే గుమగుమలాడుతూ అమ్మవారి ప్రసాదంగా మారుతాను. ఏమిటది?
సమాధానం గుగ్గిళ్ళు. తెల్లగా చల్లగా ఉంటాను, పెరుగుతో స్నేహం చేస్తాను, తింటే మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తాను. ఏమిటది? తెల్లగా చల్లగా ఉంటాను, పెరుగుతో స్నేహం చేస్తాను, తింటే మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తాను. ఏమిటది? సమాధానం దద్దోజనం లేదా పెరుగు అన్నం. గుండ్రంగా ఉంటాను, నెయ్యితో మెరుస్తాను, తిరుమల కొండపైన నేనే మహారాజును. ఎవరిని? గుండ్రంగా ఉంటాను, నెయ్యితో మెరుస్తాను, తిరుమల కొండపైన నేనే మహారాజును. ఎవరిని? సమాధానం లడ్డు. ఆకాశమంత జుట్టు ఉంటుంది, 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, పెంకు పగిలితేనే లోపల అమృతం కనిపిస్తుంది. ఏమిటది? ఆకాశమంతా జుట్టు ఉంటుంది, 3 కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, పెంకు పగిలితేనే లోపల అమృతం కనిపిస్తుంది. ఏమిటది? సమాధానం కొబ్బరికాయ. ఆకు మీద కూర్చుంటాను, మంగళకరంగా కనిపిస్తాను, నాలో వక్క ఆకు కలిసి ఉంటాయి. ఏమిటది? ఆకు మీద కూర్చుంటాను, మంగళకరంగా కనిపిస్తాను, నాలో వక్క ఆకు కలిసి ఉంటాయి. ఏమిటది? సమాధానం తాంబూలం. చిన్నగా ఉంటాను, తెల్లగా మెరుస్తాను, దేవుడికి హారతి ఇచ్చాక అందరికీ పంచుతారు. ఎవరిని? చిన్నగా ఉంటాను, తెల్లగా మెరుస్తాను, దేవుడికి హారతి ఇచ్చాక అందరికీ పంచుతారు. ఎవరిని? సమాధానం కలాకండ లేదా మిఠాయి ముక్కలు. నెయ్యిలో వేగుతాను, తీయగా ఉంటాను, నన్ను తింటే మనసు రవ్వంత సంతోషిస్తుంది. ఏమిటది? నెయ్యిలో వేగుతాను, తీయగా ఉంటాను, నన్ను తింటే మనసు రవ్వంత సంతోషిస్తుంది. ఏమిటది? సమాధానం రవ్వ కేసరి. పసుపు చొక్కా వేసుకుంటాను, గెలలు గెలలుగా కనిపిస్తాను, చొక్కా తీసేస్తే నా అసలు రుచి తెలుస్తుంది. ఎవరిని? పసుపు చొక్కా వేసుకుంటాను, గెలలు గెలలుగా కనిపిస్తాను, చొక్కా తీసేస్తేనే నా అసలు రుచి తెలుస్తుంది. ఎవరిని? సమాధానం అరటిపండు.